హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈ రోజు మనం చదువుకోబోయే కథ ప్రతి రాత్రి వసంత రాత్రి చివరి భాగం. గౌతమ్ అతని మరదలు రాధల కనువుని చూసి తట్టుకోలేకపోతుంది సిరి. ఆ తర్వాత ఏం చేసిందో చూద్దాం. ముందు 3 భాగాలు చదివి ఈ చివరి భాగం చదవండి. ఇక కథలోకి వెళ్దాం. కథ పేరు ప్రతి రాత్రి వసంత రాత్రి. రచన మురళీ గారు. బామ్మ మార్గదర్శకత్వంలో పూజ ఏర్పాట్లన్నీ సిరి పూర్తి చేసింది. పూజ సామాన్లు 5 రకాల నివేదన పదార్థాలు, తాంబూలాలు, తదితర సంబారాలు అన్నీ మరోసారి సరిచూసుకొని, బామ్మ ఇంతేనా, ఇంకా ఏమన్నా మర్చిపోయారేమో గుర్తు చేసుకోండి. బామ్మ కాసేపు ఆలోచించి, అవునే పిల్ల, ముఖ్యమైన విషయం ఒకటి మర్చిపోయా. ఇంకా పూజ ఎలా జరుగుతుంది అంది కంగారుగా. ఏమైంది బామ్మ, ఏం మర్చిపోయావు అని కంగారుగా అడిగింది సిరి. ఇంకేంటి, మీ ఆయన ఏడివాడు, ఇంకా విచ్చేయలేదు? నిజమే, మధ్యాహ్నం అనగా వెళ్ళారు. 4:30 అవుతున్నా ఇంకా రాలేదు. వీళ్ళేం చేస్తున్నారు ఇంతసేపు? ఆ రాక్షసి ఏం ప్లాన్ చేసిందో అని మనసులోనే ఏవేవో ఊహించుకుంటోంది సిరి. ఏం పిల్లలో ఏంటో, షాపింగ్ అంటూ వెళ్ళారు, ఇంకా రాలేదు. టైము పాడు ఉండొద్దు. ఏది, ఆ ఫోన్ ఇలా అందుకో. తన ఫోన్ ఇచ్చింది సిరి. ఫోన్ యగాదిగా అటు ఇటు తిప్పి చూసి, నువ్వే ఫోన్ చేసి మాట్లాడవే పిల్ల, నాకు ఈ ఫోన్లు గట్రా చేతవవు అంటూ సిరి చేతికి ఫోన్ ఇచ్చి వంటింట్లోకి వెళ్ళింది. అలాగే బామ్మ అంటూ సిరి తన ఫోన్ నుంచి కాల్ చేసింది. 2 సార్లు రింగ్ అవ్వగానే కట్ చేశాడు గౌతమ్. అరే, ఇదేంటి నా కాల్ కట్ చేస్తున్నారు అని మళ్ళీ 4 సార్లు చేసింది. కాల్ కట్ చేస్తూనే ఉన్నాడు గౌతమ్. ఇదేంటి, ఎంత బిజీగా ఉన్నా లిఫ్ట్ చేసి చెప్తారు, కానీ ఇవాళేంటి ఇలా చేస్తున్నారు అని అనుకుంటుంటే తిరిగి గౌతమ్ నుంచే కాల్. అమ్మయ్య, చేశారు అని ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే, అబ్బబ్బా ఏంటక్క, మాటి మాటికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు, మేమెంత బిజీగా ఉన్నామో తెలుసా? ఏయ్, ఆయన ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ముందు ఫోన్ ఆయనకివ్వు. ఏయన్కి అంది రాధ వెటకారంగా. ఏయ్, వేళాకోళొద్దు, ముందు ఫోన్ ఇమ్మన్నానా? చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇంపార్టెంటా? అయితే ఆ విషయం ఏదో నాకు చెప్పు, బావకు నేను చేరవేస్తా. మొగుడు పెళ్ళాల మధ్యలో నువ్వెందుకు, పానకంలో పుడకలాగా? మా ఆయనకి ఇస్తే నేనే మాట్లాడుకుంటా. అబ్బా, చెప్పాగా, మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నామని బావకి ఇవ్వడం కుదరదు. ఇటు నుంచి వాయిస్ మిర్చి అంత ఘాటెక్కుతోంది. ఏమన్నావు? ఇవ్వటం కుదరదా నిన్ను అంటూ అరవబోయింది. ఇంతలో గౌతమ్, రాధా, ఎవరి ఫోన్, ఇలా ఇవ్వు. హలో హలో, నేను సిరిని. సిరి, కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతా. అది ఇంట్లో పూజ ఉందిగా, పెళ్లి తర్వాత మొదటిసారి చేస్తున్న పూజ, మీరు రావాలని బామ్మ చెప్పారు, అందుకని మీరు త్వరగా వస్తే అంది కొంచెం మొహమాటం సిగ్గుని కలబోసి. ఓహ్, పూజ ఉంది కదూ, నేను రావటం అంత ఇంపార్టెంటా? ఆ ప్రశ్నతో సిరి మొహం చిన్నబోయింది. ఇంపార్టెంట్ ఏంట్రా బడుద్దాయ్? అవునరా బడుద్దాయ్, నీ బామ్మ గొంతు కూడా గుర్తుపట్టలేవా? బామ్మ చెప్పు, పూజ ఇంపార్టెంట్ కాదట్రా? ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నారు మీరిద్దరూ అక్కడ, ఇంకా ఇంటికి చేరలేదు? అది కొంచెం పని ఉంది బామ్మ అని నీళ్లు నములుతున్నాడు. పని గిని తర్వాత, ముందు ఇంటికి రండి. ఏంటే బామ్మ నీ నాస, బిజీగా ఉన్నామంటే వినవే? ఎన్ని గాడిదలు కాస్తున్నావే అక్కడ, ఇంత లేట్ అయ్యింది, షాప్ మొత్తం చుట్టబెట్టావా? అది కాదే. ఏం కాదు, పూజ కల్లా మీరింట్లో లేకపోతే నీ కాళ్ళు ఇరగొడతా, త్వరగా ఇంటికి తగలడండి అనేసి ఫోన్ పీక నొక్కేసింది బామ్మ. ఆ టక్కులాడికి బాగా అయింది అని ముసిముసిగా నవ్వుకుంది సిరి. బామ్మ ఆధ్వర్యంలో 10 మంది ముత్తైదువులతో పూజ ఘనంగా మొదలైంది. పంతులు గారు చదివే మంత్రాలకు ఎంతో భక్తిగా అర్చన చేస్తోంది సిరి. బామ్మ గిఫ్ట్స్ వగైరా పంపిణీలో హడావుడిగా ఉంది. సుగుణ వచ్చిన వారందరికీ కోడల్ని పరిచయం చేసి తాంబూలాలు ఇప్పిస్తోంది. కానీ సిరి మనసంతా వీధి గుమ్మం మీదే ఉంది. తలుపు చప్పుడవగానే గౌతమ్ వచ్చాడేమో అని ఆరాటంగా చూస్తోంది.
కానీ ప్రతిసారి నిరాశ ఎదురయ్యింది తనకి. గౌతమ్ ఏడి ఎక్కడా కనబడట్లేదు అని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడగటంతో మనసులో బాధ సిరి కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపించింది. అది గమనించిన సుగుణ, అమ్మా సిరి, నువ్వెళ్ళి కాస్త ప్రసాదమైనా తిని కొంచెం రెస్ట్ తీసుకో. పర్వాలేదు అత్తయ్య, అందరూ వెళ్ళేదాకా ఉంటాను. పూజ పూర్తయి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక అంతా సర్దుతోంది సిరి. అప్పుడు ఏవో నవ్వులు వినిపిస్తే తలుపు వంక యథాలాపంగా చూసింది. గౌతమ్, రాధలు ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ వస్తున్నారు. ఓకే, త్వరగా ఫ్రెష్ అయి రెస్ట్ తీసుకో రాధా, రేపు మార్నింగ్ రెస్టారెంట్కి వెళ్ళాలిగా అనేసి తననే కన్నార్పకుండా చూస్తున్న సిరిని చూశాడు. నీలిరంగు అంచు ఉన్న మెరూన్ కలర్ పట్టుచీర, తలనిండా మల్లెపూలు, జడకుప్పెలు, కాసుల పేరు, చేతి నిండా గాజులు, సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది. ఆ క్షణం అలాగే 5 నిమిషాల వరకు ముందుకు వెళ్ళనని మొరాయించింది. మళ్ళీ తేరుకొని, ఓ పూజ ఉంది కదూ అనుకుంటూ, సారీ సిరి, లేట్ అయింది. సారీ సిరి, చాలా ట్రై చేశా కానీ అస్సలు కుదరలేదు. ఐఎమ్ సో సారీ, చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఏంట్రా ఆ పని అంటూ హాల్లోకి వచ్చింది సుగుణ. అది అమ్మా. ఎప్పుడూ లేనిది ఏంటిది గౌతమ్, బాధ్యత లేకుండా? పాపం సిరి ఎంత బాధపడిందో తెలుసా? అప్పుడు గమనించాడు చెరిగిన కాటుక కళ్ళని. మనసు చివుక్కుమన్నా నిబ్బరంగా సారీ అమ్మా అన్నాడు. అయినా ఏంటే రాధ, నువ్వు కూడా చిన్నపిల్లలా? నీకు ముందే చెప్పాగా త్వరగా రావాలని అంటూ వచ్చింది బామ్మ. సారీ బామ్మ, అసలు ఏమైందో తెలుసా అంటూ షాపింగ్ విశేషాలు చెప్తూ బామ్మని మాటలతో మాయపుచ్చేసింది రాధ. రాధ మాటకారితనానికి ఆశ్చర్యపోయింది సిరి. ఇంతలో ఎంత మాయ చేసింది మాటలతో అనుకుంది. భోజనాలు అయ్యాక రాధ వంటింట్లోకి వచ్చి, నేనేమైనా హెల్ప్ చేయనా అక్క? అవసరం లేదు. నీకో విషయం చెప్పనా? ఇవాళ పట్టు చీరలో ఎంత బాగున్నావో తెలుసా? నాకైతే భలే ముద్దొచ్చేశావు. సోపు వేయకు, నీ వేషాలు నా దగ్గర. అందరిలా నీ మాటలకు పడిపోతానని అనుకోకు. ఓ, సోప్ అని తెలిసిపోయిందా? సారీ అక్క, నన్ను అక్క అని పిలవద్దన్నానా? అయినా ఇంత ఇంపార్టెంట్ పని ఏం చేసి వచ్చావు? అయినా నాకెందుకు మీ సంగతి అని మొహం తిప్పుకుంది. అదేంటక్క అలా అంటావు? అసలు చెప్పాల్సిందే నీకు. మేమిద్దరం ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవటానికి వెళ్ళాం. ఎవరో అంత ముఖ్యమైన వ్యక్తి? ఆయన పేరు లాయర్ రాహుల్. లాయరా? హా, ఆయన సిటీలోనే పేరున్న యంగ్ అండ్ డైనమిక్ లాయర్. లాయర్ని ఎందుకు కలిశారు? ఎందుకేంటక్క, మా పెళ్లి గురించి మాట్లాడటానికి అంది రాధ. మీ పెళ్ళా? పెళ్ళి. నా రాకుమారుణ్ణి చేరుకొని నా కలలు నిజమయ్యే రోజు ఎంతో దగ్గరలోనే ఉంది. కలవటానికి మొదట బావ ఒప్పుకోలేదు. నేను ఎంతో చెప్తే గానీ కలవలేదు. ఆ లాయర్ చాలా బిజీ, అందుకే అంత లేట్ అయింది. ఇంతలో రాధా రాధా అంటూ గౌతమ్ వచ్చాడు. ఓ, ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఫ్రెష్ అయ్యి ఓసారి రమ్మన్నాగా. ఓ, మర్చిపోయా బావా. ఏం చెప్తున్నావు సిరికి? అదే లాయర్ రాహుల్ గురించి. ఎవరికి చెప్పొద్దన్నానా? నోట్లో ఏం దాగదా నీకు? సారీ బావా. సరే, నీ రూమ్కి పద, మాట్లాడాలి. సారీ సిరి, అన్నీ సెట్ అయ్యాక చెప్దామనుకున్నా. ఇంతలో రాధ చెప్పింది, అయినా నీ సపోర్ట్ లేకుండా ఈ పెళ్లి జరగలేదు. అసలు విషయం ఏంటంటే అని గౌతమ్ చెప్పబోయేలోపే, బావా బావా, లాయర్ గారి ఫోన్ అంది కంగారుగా. వస్తున్నా అంటూ అంతే కంగారుగా వెళ్ళిపోయాడు. జరిగేదంతా బొమ్మలా చూస్తూ ఉండిపోయింది సిరి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. లాయర్, పెళ్లి, ఈ 2 మాటలే చెవిలో మాటిమాటికి వినిపిస్తున్నాయి. అంటే అనుకున్నదంతా అయింది. ఆ రాధ తనతో పెళ్లికి మా ఆయన్ని ఒప్పించేసిందా? అందుకే ఈ లాయర్తో రహస్య మీటింగ్. ఇప్పుడు ఇంక నా పరిస్థితి ఏంటి అంటూ కళ్ళల్లో నీళ్లని ఆపుకుంటూ బెడ్ మీద వాలిపోయింది. కన్నీళ్లతో ఎప్పటికో నిద్రపోయింది. తెల్లవారేసరికి గౌతమ్ పక్కన లేడు. లాయర్ని కలవటానికి వెళ్ళుంటారు అనుకుంటూ బాధగా కూర్చొని ఆలోచిస్తోంది. అంతలో సిరి బెస్ట్ ఫ్రెండ్ అను ఫోన్ చేసింది. ఏంటే, పెళ్ళైతే మాత్రం ఒక్క ఫోన్ కూడా చేయవా అంటూ మాట్లాడుతూ ఉంది. ఏంటే, నేను నాన్ స్టాప్ గా వాగుతూ ఉంటే అలా పొడి పొడిగా మాట్లాడతావే? సిరి తన బాధనంతా చెప్పుకుంది.
మన బ్యాచ్లో ఫైర్ క్రాకర్గా ఉండే నువ్వేనా ఇలా తుస్సుమని ఏడుస్తూ కూర్చుంది? నీ మొగుడిని అదెవరో వల్ల వేసుకుంటుంటే తోలుబొమ్మలాట్లా చూస్తూ కూర్చున్నావా? మరేం చెయ్యనే, అదో పెద్ద మాయలేడి. మా ఆయనకి కూడా తనంటేనే ఇష్టం. ఎప్పుడు చూడు రాధా రాధా అంటూ తన చుట్టూనే తిరుగుతాడు. ఒసేయ్, పెళ్లి ఖర్చులకి నీ బుర్రనేమన్నా బ్యాంకులో పెట్టొచ్చావా? అయినా నీదే తప్పు. ఇన్ని రోజులు దూరం పెడితే ఎవడూరుకుంటాడు? ఎదురుకుండా బంగారం లాంటి మొగుణ్ణి అదెవరితో మాటలతో వయ్యారంగా బుట్టలో వేసుకుంటుంటే ఏడుస్తూ కూర్చుంటావే? ఓసారి ఎగిరిపోయిన చిలక మళ్ళీ తిరిగి రాదు. అందుకే రేపటి నుంచి మీ ఆయన్ని నీ వైపు తిప్పుకోవటమే నీ పని అంటూ బ్రెయిన్ వాష్ చేసి యుద్ధానికి సిద్ధం చేసింది. అను మాటలతో కళ్ళు మూసుకొని ఆలోచనలో పడింది సిరి. మనసులో గౌతమ్ సిరి చెయ్యిని అందుకోవాలని ఆశగా తన వైపు అడుగులు వేస్తున్నాడు. సిరి తన చెయ్యి అందించేలోపే రాధ గౌతమ్ చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. గౌతమ్ కూడా రాధ వెంట కుక్కపిల్లలా వెళ్ళిపోయాడు. ఏమండి ఏమండి ఆగండి అంటూ మనసు వెర్రిగా ఏడుస్తూ అరుస్తోంది. మనసంతా ఎవరో మెలిపెట్టినట్లయింది. గర్వంగా జడకుప్పిల తిప్పుతూ రాధమొహం కనిపించగానే వెంటనే ఉలిక్కిపడి సిరి ఆలోచనలోంచి బయటకు వచ్చింది. నేనిక్కడ గొంతు చించుకొని మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటే? హా, అది పీడకల. ఓ పక్క ఫోన్ మాట్లాడుతూ నిద్రపోతున్నానా? ఇంత షార్ట్ గ్యాప్లో కల కూడా కన్నానా? అబ్బా, అది కాదే. మా ఆయన కూడా రాధ అంటే ఇష్టంతో ఉన్నారుగా. ఇంకా నేనెందుకు వాళ్ళ మధ్యలో? నేనే వెళ్ళిపోతా అంది బాధగా. వెళ్ళవే, వెళ్ళు. వెళ్ళేదేదో ఏ కాశీకో రామేశ్వరానికో కాషాయం కట్టుకొని మరీ వెళ్ళు. ఏంటి నువ్వు నేనింత బాధగా ఉంటే కామెడీలు చేస్తావు? లేకపోతే ఏంటే, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడట నీలాంటి వాడు ఎవడో. ఇప్పటిదాకా చెప్పిన సోదంతా విని కూడా నేను వెళ్ళిపోతా ఎగిరిపోతా అని అంటావు. నీకు ఇది డూ ఆర్ డై ప్రాబ్లం. అంతే, మైండ్లో ఫిక్స్ అయిపో. అలాగేనే. త్వరగా లేచి గౌతమ్కి నచ్చేలా ఏరి కోరి చీర సెలెక్ట్ చేసుకొని రెడీ అయ్యి హాల్లోకి వచ్చిన సిరికి గౌతమ్కి కొసరి కొసరి వడ్డిస్తున్న రాధ కనిపించింది. ఏంటి బావా, బొత్తిగా తినడం తగ్గించేశావు? ఇలా కాదు, ఇదిగో ఈ వడలు వేసుకో. ఇంకా చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ తిన్నా. అదేం కుదరదు, ఇంకా ఈ పాయసం కూడా తాగాలి. నేనే నీ కోసం చేశా. ఓ అవునా, అయితే ఖచ్చితంగా తినాల్సిందే. సూపర్, థ్యాంక్ యూ బావా. వాళ్ళని అలా చూడగానే బీపీ 200 స్పీడ్లో పరిగెత్తింది. ఏమే పిల్ల, అక్కడే బొమ్మలా నిలబడిపోయావే? రాయిలారా. ఏంటి వాళ్ళ లేవటానికి ఇంత లేటు? పాపం మీ ఆయనకి ఆకలేసి నీకోసం రాబోతే మా రాధ ఇప్పుడే కూర్చోబెట్టి వడ్డిస్తోంది. అయినా ఎవరైనా మా రాధను చూసి నేర్చుకోవాలి పని. పొద్దున్నే 5కు లేస్తుంది, చక్కగా ముగ్గులు పెడుతుంది, రుచిగా వండుతుంది, ప్రేమగా వడ్డిస్తుంది. మా రాధను చేసుకోబోయేవాడు ఎంత అదృష్టవంతుడో అంటూ చెప్పుకుపోతుంది బామ్మ. అబ్బబ్బా, మళ్ళీ మొదలెట్టింది రాధ పురాణం. బామ్మ, అసలు మా రాధ ఉంది చూసావు? సిరి, బామ్మ నువ్వింక కాఫీ తాగలేదుగా? ఉండు, ఇప్పుడే తెస్తాను. బామ్మ వద్దు, ఇప్పుడే రాధ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చింది. ఎంత బాగుందనుకున్నావు? నువ్వు తాగుండాల్సింది. నీకు ఓ కాఫీ తెమ్మంటాను, ఉండు. సిరి, వద్దులే బామ్మ. రాధ, ఏ అక్క, నేను పెడితే కాఫీ తాగవా? బావ చాలా బాగుందన్నాడు. ఏ బావా? గౌతమ్, అవును సిరి, కాఫీ అద్భుతంగా ఉంది. రాధను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. ఓ కప్ తాగి చూడు అన్నాడు రాధ వంక మెచ్చుకోలుగా చూస్తూ. రాధ కూడా సిగ్గు దాచుకుంటూ గౌతమ్నే చూస్తుంది. తన మొగుడు వేరే ఆడదాన్ని మెచ్చుకుంటే ఆ భార్య మనసులో పేలే అగ్నిపర్వతాలు ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు. తన కాఫీ బాగుందని మెచ్చుకున్న గౌతమ్ గుర్తొచ్చి మనసు చివుక్కుమంది. వాళ్ళిద్దరినీ అలా చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. యుద్ధంలో మొదటి సూత్రం సరసరసాల శాఖపాకాలు. దేవుడు వరమిచ్చినట్టు ఇంట్లో గౌతమ్ సిరి ఇంకా ఏకాంతాలేని ఏకాంతం. ఇదే మంచి సమయం అనుకొని నోటికి విందు చేసే వంటలతో, కళ్ళకి కనువిందు చేసే వయ్యారాలతో గౌతమ్కి ఆహ్వానం పలికింది. గౌతమ్కి త్రిశంకు స్వర్గంలా ఉంది. అన్నంతో పాటు అందాలు కూడా వడ్డిస్తోంది సిరి. ఓ పక్క ఆవిర్లు పుట్టుస్తున్న వెచ్చటి ఊపిర్లు, ఓ పక్క గుబాళిస్తున్న మేని మకరంద సుగంధాలు, ఈ పక్క మమ్మల్ని రుచి చూడమని రెచ్చగొట్టే పెదవుల పంచదార చిలకలు.
ఇంకో పక్క చేతుల్ని తాకే లేలేత తమలపాకులు, ఇంకో పక్క పల్చటి చీరలో నోరూరిస్తున్న రవికచాటు రసగుల్లాలు, ఇంకో పక్క చెక్కిన జున్ను ముక్కని తలపించే నడుము, ఇంకో పక్క చూపులు తిప్పుకొనేవని తొడల చెరుకు గడలు, మధ్య మధ్యలో వడ్డించే క్రమంలో మోముని తాకుతున్న చనులు. అబ్బబ్బా, ఏం తినాలో, ఏం తింటున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. ఉండలేడు, వెళ్ళలేడు, తినలేడు, తాకలేడు. ఎలాగో అతి కష్టం మీద కొంచెం తిని హడావుడిగా గదిలోకి దూరిపోయాడు. ఇవాళ ఎలాగైనా నా మనసులో మాట చెప్పేయాలి, నా మొగుడిని నావాణ్ణి చేసుకోవాలి అని మనసులో అనుకుంటూ గౌతమ్ గదికి వెళ్ళింది. ఇక్కడ తన మనసుతో కుస్తీ పడలేక కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్నాడు గౌతమ్. సిరి, అది మీకోసం హల్వా చేశాను. గౌతమ్ మనసులో, హల్వానా? మళ్ళీనా? దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? కాదు కాదు, శిక్ష. సిరి దగ్గరవుతున్న కొద్దీ గుండె వేగం పెరుగుతోంది. సిరి, హల్వా పోయినసారి కూడా మీరు తినలేదు, అందుకే మళ్ళీ చేశాను. గౌతమ్, సరే తింటాను, అక్కడ పెట్టి వెళ్ళు. సిరి, ఊహు, నేనే తినిపిస్తాను. తలలోని జాజులు మత్తెక్కిస్తుంటే, చలిగాలి దగ్గర కమ్మని తొందర పెడుతుంటే సిరి సిగ్గుపడుతూ తినిపించటానికి గౌతముని ఆనుకుని కూర్చుంది. బావా, గుడ్ న్యూస్ బావా, వెంటనే నీ నోరు తీపి చేయాలి, ఉండు. అరే హల్వా, బావా ఆపట్టు అంటూ సిరి చేతిలో స్పూన్ తీసుకుని గౌతమ్కి తినిపించింది రాధ. అనుకోని ఈ సంఘటనతో అవాక్కైంది సిరి. జరిగింది అర్థమయ్యేసరికి కంట్లో నీళ్లు చెప్పరిల్లాయి. వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయింది. టైం 10 కావస్తోంది. 10 నిమిషాల నుంచి గౌతమ్ కోసం ఇల్లంతా వెతుకుతోంది సిరి. ఇంతలో గౌతమ్ రూమ్ నుంచి ఒకటే నవ్వులు. అవి ఎవరివో అర్థం కావటానికి అట్టే సమయం పట్టలేదు. ఒళ్ళు మండిపోయింది. వడివడిగా పరుగులాంటి నడకతో రూమ్ వైపుకి నడుస్తోంది. ఎక్కడికే పిల్ల, అలా గుర్రంలా పరిగెడుతున్నావు? అది మీ ఆయన గారి కోసమా? వాడు మా రాధ మీ గదిలోనే ఉన్నారు. అటుగా దారి తీయబోయింది సిరి. ఆగవే పిల్ల, వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే నువ్వెందుకే పానకంలో పుడకలాగా? వెళ్ళి నా కోసం ఓ గ్లాస్ మజ్జిగ తీసుకురా. ఇంత రాత్రిపూట నా మొగుడుతో పళ్ళికిలిస్తున్న దాన్ని పళ్ళు రాలగొట్టక నన్ను పానకంలో పడకంటుందేంటి? నిన్నేనే పిల్ల. అయినా ఎప్పుడు చూసినా గురిగి ముంతలా అటు ఇటు తిరగడమే కాని మొగుడిని ఏమన్నా పట్టించుకుంటున్నావా? వాడు చూడు, పిచ్చి సన్నాసి, పెళ్ళై ఇన్నాళ్ళైనా ఓ సరదా పాడు లేకుండా ఎలా ఉన్నాడో. అయినా మా రాధం చేసుకునుంటే ఈ పాటికి ఓ మునిమనవండి తెచ్చి నా చేతిలో పెట్టేది. ఇల్లంతా కళకళలాడిపోయేది. బామ్మ, ఏంటే అంత అరుపు అరిచావు? అరవటం కాదు, ఇంకోసారి నా మొగుడు గురించి మాట్లాడేటప్పుడు ఆ రాధ పేరెత్తావో మజ్జిగలో ఆముదం కలిపి తాగించేస్తా, జాగ్రత్త. ఏంటి, ఆ రాధ అయితే మునిమనవణ్ణి నీ చేతిలో పెట్టేదా? ఆవిడేమన్నా మాయల ఫకీర్ చెల్లెలా? పెళ్ళైన నెలకే పిల్లాన్ని కనడానికి? ఇప్పుడు నేను చెప్తున్నా విను. ఇంకో నెల రోజుల్లో నెల తప్పి నీ నోట్లో 1/4 కిలో పంచదార పొయ్యకపోతే నా పేరు సిరినే కాదు. ఇప్పుడే వెళ్ళి ఆ టక్కులాడి తిక్క కుదిర్చి వస్తా అంటూ వెళ్తున్న సిరివంక బుగ్గల నొక్కుకుంటూ చూస్తోంది కాంతమ్మ. గదిలో అడిగిపెట్టిన సిరి కోపం నషాలానికి అంటింది. ఓ పక్క ఇద్దరి నవ్వులు, దానికి తోడు పో బావా అంటూ సిగ్గుపడుతోంది రాధ. చనువుగా గౌతమ్ చేయి పట్టుకొని అల్లరిగా కోప్పడుతోంది, అల్లరిగా కొడుతోంది. బామ్మతో గొడవపడి వచ్చిన సిరికి సూర్యకాంతం పూనింది. ఏమే, మా ఆయన మీద చేయేస్తావా అంటూ రాధ చేయి వెనక్కి లాగి మెల్లి తిప్పింది. అబ్బా అక్క, నొప్పి, వదులు. ఎవరే నీకు అక్క? నా మొగుడు మీద చెయ్యటానికి నీకు ఎంత ధైర్యం? అమ్మ బాబోయ్, వదులు తల్లి. అయినా చెయ్యేసినంత మాత్రాన నీ మొగుడేం అరిగిపోడులే అంది వెటకారంగా. ఈసారి రాధ జడ సిరి చేతిలో చిక్కి అల్లాడిపోయింది. రాక్షసి, వదులు నా జడని. పోవే టక్కులాడి, ఇవాళ నీ సంగతేంటో తేల్చేస్తా. వచ్చిన దగ్గర నుంచి నా మొగుడు చుట్టూ తిరుగుతూ నీ వైపు తిప్పేసుకుంటున్నావు. నిన్నెందుకు వదులుతా అంటూ వీపు మీద చరిచింది. ఆ దెబ్బలకి రాధ గంతులేస్తూ, నా మొగుడు అంటూ ఎన్నిసార్లు గింజుకుంటావు? పెద్ద నీకే ఉన్నట్టు నాకు వస్తాడు నా మొగుడు, ఇంకో నెలలో. వస్తాడు, నెలలో కాదు, ఇప్పుడే నీకు చుక్కలు చూపించి నీ భర్తం పడతా. నాకు సవితి అవుదామనుకుంటావా అంటూ చెవి మెలేసింది. అమ్మో రాక్షసి, వదులు. అమ్మా తల్లి, సవతి లేదు, సావిత్రి లేదు. నీ మొగుడిని నువ్వే దాచుకో. నాకు అరగంటలో మా ఊరికి ట్రైన్ ఉంది. వారంలో మా లాయర్ గారితో నా ఎంగేజ్మెంట్. నెలలో పెళ్లి. నేను వెళ్తున్నా తల్లి.
ఇంక ఇక్కడే ఉంటే నా తోలు తీసి డోలు కట్టేలా ఉన్నావు. అయినా బావా, మీ ఆవిడ నన్ను అలా చిత్తం కొడుతుంటే చోద్యం చూస్తున్నావే. ఏమో అనుకున్నా, నాకన్నా పెద్ద గయ్యాళి మీ ఆవిడ. ఎలా వేగుతావో ఏంటో. ఇదిగో అక్క, నీకో విషయం చెప్పనా? వచ్చిన రోజు మీ ఆయనే చెప్పాడు నిన్ను కాస్త ఏడిపించమని. అందుకే ఇన్ని నాటకాలేశా. ఇంకా మీకో దండం. నా కాబోయేవారు ఫోన్ చేసే టైం అయింది, మీ పాటలు మీరు పడండి అంటూ తలుపు వేసి పారిపోయింది రాధ. అప్పటి వరకు జరిగేదాన్ని బుద్ధ విగ్రహంలా చూస్తున్నవాడల్లా హర్రర్ మూవీ సినిమా చూసినట్టు అదిరిపడ్డాడు. అది సిరి, నేను చెప్పాను కానీ మరి ఇంతలా నీకు కోపం తెప్పించమనలేదు అంటూ భయం భయంగా ఏవేవో సాకులు చెప్తూ నీళ్లు నములుతున్నాడు. కోపమా? మీకు నా బాధ కోపంలా కనిపిస్తుందా అంటూ కోపాన్ని కన్నిటినీ కలిపి అడిగింది. నన్నింతలా బాధ పెడతారనుకోలేదు. నిజంగా సిరి, రాధే వద్దన్నా. ఏంటి రాధ? నా సొంతం అనుకున్న నా భర్తని వేరొకరొచ్చి నా బావ అంటూ లాక్కెళ్ళిపోతుంటే నా ప్రాణాన్ని లాక్కెళ్ళినట్టు అనిపించింది తెలుసా అంటూ గౌతమ్ కాలర్ పట్టుకుంది కన్నీళ్లు నిండిన కళ్ళతో. నిజంగా సిరి, నిన్ను బాధ పెట్టాలని కాదు, నీ మనసులో నేను ఉన్నానో లేదో తెలుసుకోవాలనే అలా చేయమన్నా. ఏంటి, నా మనసులో మీరు ఉన్నారో లేదోనా? మీకోసం చీర కట్టుకొని సింగారించుకొని సిగ్గుపడినప్పుడు అర్థం కాలేదా? మీరు వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటే కోపంతో నా కళ్ళు ఎర్రబడ్డప్పుడు అర్థం కాలేదా? మీకోసం ఉపవాసం ఉండి పూజలు చేసినప్పుడు అర్థం కాలేదా? ఇన్ని మాట్లాడుతున్నా ఇప్పటికీ అర్థం కాలేదా? ఆడపిల్లని ఇంకా సిగ్గు విడిచి చెప్పాలా నువ్వంటే ప్రాణమని, నిన్ను ప్రేమిస్తున్నానని అంటూ వెక్కిళ్ళు పెడుతూ గౌతమ్ని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ అంటూ ఏడుస్తోంది. ఐఆమ్ సో సారీ సిరి, తెలియక చేశాను. ఇంకెప్పుడు నిన్ను ఏడిపించను. ఐ లవ్ యూ టూ అంటూ సిరిని అల్లుకుపోయాడు. ఇద్దరూ కన్నీటితో కలలాంటి గతాన్ని తుడిచేసుకున్నారు. క్రమంగా వాతావరణం చల్లగా మారిపోయింది. వరుణుడు నీటి అక్షతలు చల్లటం మొదలుపెట్టాడు. చల్లగాలులు తెనువుల్లో వేడి రాజేశాయి. మనసు ప్రేమ జోరు, వయసు హోరు కలగలిసి అన్నాల్టి దూరాన్ని దూరంగా నెట్టేశాయి. సిగ్గుచీర బరువెక్కి నేలం చేరింది. పరువాలు దోచుకొని కౌగిలింతల్లో దాచుకొని ముందులతో మమేకమయ్యి తనువులే ఒలువులై ఒకరి ఎదలో ఒకరు సేదదీరారు. ప్రేమలో దాంపత్యంలో మరో సోపానం ఎక్కారు. శుభమండి, అయిపోయింది చివరికి కథ. మొత్తానికి తన మొగుడిని తన కొంగును కట్టేసేసుకుందన్నమాట మన సిరి. ఇదండి కథ. రేపు మరొక మంచి కథతో కలుద్దాం. ఓకే, ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ ఇవ్వడం. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ ఘంట.